బల్లిని తాకితే హెల్త్ ఇష్యూస్ పోతాయా? పిచ్చి పట్టిందా? ఇంట్లో ఉన్న బల్లిని చేదరించుకుంటాం, అది బయటికి వెళ్ళేదాకా ఊరుకోం. కానీ కాంచీపురంలో ఉన్న బల్లిని తాకడానికి మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తారా? ఎందుకలా అని ఎప్పుడైనా ఆలోచించారా? కంచిలో ఉన్న బంగారు బల్లి, వెండి బల్లిని తాకితే ఏమవుతుంది, దానికి అసలు ఎందుకంత క్రేజ్ అనేది ఇప్పుడు చూద్దాం. దీని గురించి బ్రహ్మాండపురంలో చాలా క్లియర్గా ఉంది. గౌతమి మహర్షి పూజలో ఉండగా తన శిష్యుల్ని పూజ కోసం నీళ్లు తెమ్మంటారు. వాళ్ళు నీళ్లు తెస్తుండగా ఒక బల్లి వారి వల్ల చనిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న గౌతమ మహర్షికి కోపం వచ్చి దానికి కారణమైన తన శిష్యులిద్దరిని బల్లులుగా మారిపోయేలా శపిస్తారు. దానికి ఆ శిష్యులిద్దరూ శాప విమోచనం కోసం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేస్తారు. ఆఖరికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే వారు శాప విమోచనం కాకుండా మమ్మల్ని తాకిన వారికి దోషాలు శాపాల నుండి బయటపడేలా వరం కోరుకుంటారు. అప్పుడు కలియుగంలో మీరు బంగారు బల్లి, వెండి బల్లి రూపంలో మీరు కంచి క్షేత్రంలో కొలువై ఉండగా ఎవరైతే మిమ్మల్ని తాకుతారో వారికి ఉన్న దోషాలు శాపాలు నశిస్తాయని విష్ణుమూర్తి వరమిస్తారు. ఇక్కడ వాళ్ళు శాపానికి గురై బల్లుల్లా ఉన్నప్పటికీ ప్రజాశ్రేయస్సు కోసం వాళ్ల తపశ్శక్తి వృధా కాకుండా ఏ స్వార్థం లేకుండా లోకహితాన్ని కోరుకున్న గొప్పతనాన్ని గుర్తించారు.